Hey guys, I hope you guys are all doing great and welcome to Tutors and Updates. Guys, CUET PG 2024కి సంబంధించి స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే స్కోర్ కార్డ్ అనౌన్స్ చేయడంతో ఎన్డీఏ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ కౌన్సిలింగ్ సంబంధించి యూనివర్సిటీస్ అనేది ఇండివిజువల్గా తమ వెబ్సైట్స్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తాయి. ఈ వీడియోలో CUET PG 2024కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా కౌన్సిలింగ్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే జనరల్గా ఏదైనా ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానీ తీసుకున్నట్టయితే కామన్గా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అండ్ కౌన్సిలింగ్ కూడా కామన్గా అన్ని యూనివర్సిటీస్కి కలిపి ఒకే వెబ్సైట్లో కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ CUET PG విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కామన్ కౌన్సిలింగ్ అనేది ఉండదు. అంటే అన్ని యూనివర్సిటీస్కి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది ఉండదు. మనం ఏ యూనివర్సిటీలో అయితే అడ్మిషన్ పొందాలి అనుకుంటున్నామో ఆ పర్టికులర్ యూనివర్సిటీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించి వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేసి ఉంటారో ఆ పర్టికులర్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్కి వెళ్ళి మనం కౌన్సిలింగ్ ప్రాసెస్లో అనేది పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కో యూనివర్సిటీకి ఒక్కొక్క వెబ్సైట్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో ఒక్కో యూనివర్సిటీకి ఒక్కొక్క ప్రొసీజర్ అనేది ఉంటుంది. అన్ని యూనివర్సిటీస్ సేమ్ ప్రాసెస్సే ఫాలో అవ్వాలని లేదు. కాబట్టి కౌన్సిలింగ్ సంబంధించి ఏ యూనివర్సిటీ ఏ ప్రొసీజర్ని ఫాలో అవుతుంది అండ్ ఆల్సో స్పెసిఫిక్ రూల్స్ ఏమున్నాయి అండ్ టైమ్ లైన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అన్నట్టయితే రెగ్యులర్గా మనం అఫీషియల్ వెబ్సైట్స్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఫర్ సపోజ్ మీకు హైదరాబాద్ యూనివర్సిటీ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక కానీ అప్లై చేయాలనుకుంటున్నట్టయితే ఈ టూ యూనివర్సిటీస్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళి మీరు చెక్ చేసినట్టయితే కౌన్సిలింగ్ సంబంధించి ఏదైనా అప్డేట్ ఉన్నట్టయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే మెన్షన్ చేస్తారు. అండ్ ఆల్సో కౌన్సిలింగ్ ప్రాసెస్కి అనేది రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ లింక్స్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే మెన్షన్ చేస్తారు. కాబట్టి మీకు కావాల్సిన యూనివర్సిటీ వెబ్సైట్స్ అనేది రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. సో మనకి ఇవాళ అంటే April 13th రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో 14th నుంచి అంటే టుమారో నుంచే మనకి యూనివర్సిటీస్ అనేది ఒక్కో యూనివర్సిటీ ఒక్కొక్క టైంలో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే మీకు కావాల్సిన యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్స్ అనేది చెక్ చేస్తూ ఉండండి. సో ఏదైనా అప్డేట్ ఉన్నట్టయితే మనకు వెబ్సైట్లోనే మెన్షన్ చేస్తారు. ప్రీవియస్ ఇయర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని చూస్తే మనకి మేజర్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది 4 టైప్స్లో జరుగుతుంది. ఫస్ట్ టైప్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ బేస్డ్. సో ఇప్పుడు ఎవరైతే CUETలో స్కోర్ని గెయిన్ చేశారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసిన స్టూడెంట్స్లో ఎవరికైతే ఎక్కువ మెరిట్ ఉంటుందో ఆ స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేసి మనకి డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ని అనౌన్స్ చేసి మెరిట్ లిస్ట్ నుంచి మళ్ళీ ఇంకొక సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మెరిట్ బేస్డ్. ఇక్కడ NTA మన యొక్క స్కోర్ని మనం ఏవైతే మన అప్లికేషన్ ఫామ్లో చూజ్ చేసిన యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్కి సెండ్ చేసి ఉంటుంది. సో ఆ స్కోర్స్ని బేస్ చేసుకొని యూనివర్సిటీస్ అనేది తమ వెబ్సైట్లో ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ అనేది ఇనీషియల్గా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేయడు. సో చేయకుండానే మనకి డైరెక్ట్గా యూనివర్సిటీనే ఫస్ట్ మనకి వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ అనేది అనౌన్స్ చేస్తుంది. ఇన్ కేస్ మీ యొక్క నేమ్ అనేది ఆ మెరిట్ లిస్ట్లో కానీ ఉన్నట్టయితే నెక్స్ట్ మీరు ఫర్దర్ కౌన్సిలింగ్ స్టెప్స్కి అయితే ప్రొసీడ్ అవ్వచ్చు. సో దాని తర్వాత మెరిట్ లిస్ట్ తర్వాత మనకి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటాయి. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్లస్ మెరిట్ బేస్డ్. సో ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రిజిస్టర్ చేసిన క్యాండిడేట్స్లో ఎవరికైతే ఎక్కువ మెరిట్ ఉందో సో ఆ మెరిట్ని బేస్ చేసుకొని మన యొక్క మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. సో ఫర్దర్గా మనకి సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ద ఫైనల్ మెథడ్ ఈజ్ డైరెక్ట్ అలాట్మెంట్. ఇక్కడ యూనివర్సిటీస్ అనేది ఎలాంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయవు. అంటే రిజిస్ట్రేషన్స్ కానీ మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఉండదు. డైరెక్ట్గా ఒకవేళ సీట్ కానీ అలాట్ అయినట్టయితే మీకు సీట్ అలాట్ అయినట్టు ఈమెయిల్ ద్వారా కానీ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళేసి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి సో ఫీ పేమెంట్ పే చేసేసి మీరు మీ యొక్క సీట్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఇవి వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ మాత్రమే ఈ యొక్క మెథడ్ని అయితే ఫాలో అవుతాయి. ఇంకా రిమైనింగ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో లేదా స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇందాక డిస్కస్ చేసిన ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ మెథడ్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఫాలో అవుతాయి. సో ఏ యూనివర్సిటీ ఏ మెథడ్ని ఫాలో అవుతుందని మీరు తెలుసుకోవాలన్నట్టయితే తప్పకుండా మీరు అఫీషియల్ వెబ్సైట్స్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఏదైనా అప్డేట్ ఉన్నట్టయితే వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కట్ ఆఫ్స్ ఆర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికి వచ్చినట్టయితే ఓన్లీ కొన్ని యూనివర్సిటీస్కి మాత్రమే కట్ ఆఫ్ మార్క్స్ అనేది మెన్షన్ చేస్తుంటాయి. కొన్ని యూనివర్సిటీస్ అనేది ఎలాంటి కట్ ఆఫ్ మార్క్స్ లేకుండానే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్కి అనేది అలౌ చేయడం జరుగుతుంది. అయితే ఏ యూనివర్సిటీస్కి కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి ఏ యూనివర్సిటీస్కి కట్ ఆఫ్ మార్క్స్ లేవు అనేది తెలుసుకోవాలన్నట్టయితే ఇందాక డిస్కస్ చేసినట్టే
ప్రతి యూనివర్సిటీకి కొన్ని స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఏ యూనివర్సిటీస్కి కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి, ఏ యూనివర్సిటీస్కి కట్ ఆఫ్ మార్క్స్ లేవు అనేది తెలుసుకోవాలి అంటే మనం ఆ పర్టికులర్ యూనివర్సిటీ వెబ్సైట్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వెబ్సైట్లోనే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ ఏ యూనివర్సిటీకి అయినా కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నట్టయితే ఆ కట్ ఆఫ్ మార్క్స్ అనేది మ్యాక్సిమం 35 to 45 మధ్య మాత్రమే ఉంటుంది. అంతకు మించి అయితే మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉండవు. అండ్ కొన్ని యూనివర్సిటీ వెబ్సైట్స్ మనం చెక్ చేసినట్టయితే కట్ ఆఫ్ మార్క్స్ గురించి వెబ్సైట్ ఎక్కడా కూడా డిస్కస్ చేసి ఉండరు. దట్ మీన్స్ మనకి ఆ యూనివర్సిటీ అనేది కట్ ఆఫ్ మార్క్స్ సెట్ చేయలేదని అర్థం. ఇన్ కేస్ కట్ ఆఫ్ మార్క్స్ కానీ ఉన్నట్టయితే కంపల్సరీ ఆ కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్లో వాళ్ళు ప్లేస్ చేయడం జరుగుతుంది. సో వెబ్సైట్లో కట్ ఆఫ్స్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేసినట్టయితే ఆ పర్టికులర్ యూనివర్సిటీకి కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నట్టు. ఇన్ కేస్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి అక్కడ డిస్కస్ చేయలేదన్నట్టయితే ఆ పర్టికులర్ యూనివర్సిటీకి కట్ ఆఫ్ మార్క్స్ లేనున్నట్టు. కాబట్టి ఎవరైనా సరే ఆ పర్టికులర్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇందాక డిస్కస్ చేసినట్టు కట్ ఆఫ్ మార్క్స్ కాకుండా కొన్ని యూనివర్సిటీస్ అనేది డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఫర్దర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్స్ అండ్ అప్డేట్స్. సో కౌన్సిలింగ్ అప్డేట్స్కి సంబంధించి మనకున్న ప్రైమరీ సోర్స్ ఏంటి అంటే యూనివర్సిటీ వెబ్సైట్స్. సో యూనివర్సిటీ వెబ్సైట్స్ అనేది మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. సో అక్కడ మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, సెలక్షన్ ప్రాసెస్ కానీ, ఫీ స్ట్రక్చర్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి యూనివర్సిటీ వెబ్సైట్లో మాత్రమే పోస్ట్ చేస్తారు. కాబట్టి యూనివర్సిటీ వెబ్సైట్స్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ ఇందాక డిస్కస్ చేసినట్టు April 14th నుంచి మనకి యూనివర్సిటీస్ అనేది ఒక్కో యూనివర్సిటీ ఒక్కొక్కసారి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్స్ ఏంటి అనేది అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు. అండ్ ఆల్సో మీరు మన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ చెక్ చేసినట్టయితే మ్యాక్సిమం గవర్నమెంట్ ఫండెడ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో స్టోరీస్ చెక్ చేయండి, లేదా మీరు ప్రొఫైల్ ఓపెన్ చేసి CUET PG 2024 హైలైట్స్ కానీ చెక్ చేసినట్టయితే అందులో మీకు రిజిస్ట్రేషన్ లింక్స్ అనేది ఉంటాయి. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ అప్డేట్స్ కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు వెబ్సైట్స్ అనేది యాక్సెస్ చేయవచ్చు. సో మనకి టోటల్ 190 యూనివర్సిటీస్ అయితే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో 190 యూనివర్సిటీస్ కవర్ చేయడం కష్టం. కాకపోతే ఏవైతే మెయిన్ యూనివర్సిటీస్ ఉన్నాయో సో వాటికి సంబంధించిన లింక్స్ అనేది తప్పకుండా నేను అక్కడ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఏ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అండ్ ఏ యూనివర్సిటీస్కి మీరు అప్లై చేయాలన్నది మీకు ఆల్రెడీ ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇంకా ఏమైనా యూనివర్సిటీ అనేది చెక్ చేయాలన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక PDF లింక్ ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ లిస్ట్ అంతా కూడా అందులో ఓపెన్ అవుతుంది. మన టోటల్ 190 యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. ఇందులో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ ఆల్సో ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో ఆ PDFలో మీరు 13th పేజ్ నుంచి కానీ చెక్ చేసినట్టయితే పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ ఏంటి అనేది మీరు అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ టెస్ట్ పేపర్ వైజ్ టాప్ స్కోర్స్ ఏంటి అనే విషయానికి వచ్చినట్టయితే ఇందాక చెప్పిన PDF లింక్లోనే పేజ్ నెంబర్ 7 నుంచి కానీ మీరు చెక్ చేసినట్టయితే సబ్జెక్ట్ వైజ్ టాపర్స్ స్కోర్ చేసిన స్కోర్ ఎంత అనేది మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ స్కోర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే చాలామంది స్టూడెంట్స్ మాకు తక్కువ స్కోర్ వచ్చింది, లైక్ 50, 80 స్కోర్ వచ్చింది. సో మేము కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలా వద్దా, ఇన్ కేస్ పార్టిసిపేట్ చేసే సీట్ వస్తుందా రాదా అనే డైలమాలో, అప్లై చేయాలా వద్దా అనే డైలమాలో అయితే ఉన్నారు. సో అలాంటి క్యాండిడేట్స్ ఈ టాప్ స్కోర్స్ లిస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ పేపర్స్కి టాప్ స్కోర్ అనేది 100 to 200 రేంజ్లో ఉంది. మనకి టోటల్ స్కోర్ వచ్చేసి 300. సో అవుట్ ఆఫ్ 300 మనకి టాప్ స్కోర్సే 100 to 200 రేంజ్లో ఉన్నాయి. దట్ మీన్స్ తక్కువ స్కోర్ వచ్చినా సరే లైక్ 40, 50, 60, 70, 80 ఇలా తక్కువ స్కోర్ వచ్చినా సరే మనకి అడ్మిషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మీరు అప్లై చేసిన క్యాండిడేట్స్ యొక్క నెంబర్ కానీ చూసుకున్నట్టయితే 7,60,000 ప్లస్ స్టూడెంట్స్ అయితే CUETకి అప్లై చేయడం జరిగింది. బట్ ఎగ్జామ్కి అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళ సంఖ్య కానీ చూసినట్టయితే 5,70,000 ప్లస్ అయితే ఉంది. దట్ మీన్స్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ అప్లై చేసిన ప్రతి ఒక్కరు ఎగ్జామ్కి అటెంప్ట్ ఇవ్వలేదు. ఇన్ ద సేమ్ వే ఎగ్జామ్కి అటెంప్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి కాంపిటీషన్ ఇంకా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మేబీ 3 lakhs స్టూడెంట్స్ అనేది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ పర్సనల్ ఒపీనియన్స్. బట్ ఎనీహౌ మీరు చూస్ చేసుకున్న కోర్స్కి అండ్ మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీలో ఆ పర్టికులర్ కోర్స్కి కాంపిటీషన్ కూడా తక్కువగా ఉండొచ్చు. కాబట్టి తక్కువ స్కోర్ ఉందని డిసప్పాయింట్ అవ్వకుండా మీకు కావాల్సిన యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళేసి కాన్ఫిడెంట్గా సీట్ అలాట్ అవుతుందన్న హోప్తో కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్టయితే ఆల్రెడీ ఫీ డీటెయిల్స్ పైన మన ఛానల్లో వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. సో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్
CUET PG 2024 కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ట్రై చేస్తాను. అండ్ కౌన్సిలింగ్ వెబ్సైట్స్ అండ్ రిజిస్ట్రేషన్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి రెగ్యులర్గా స్టోరీస్ని అయితే చెక్ చేయండి. సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే నేను అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ కిరణ్ సైనింగ్ అవుట్. బై.